మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథలనుగా విడువను. ప్రియ దైవజనమా, మానవ జీవనంలో అనేక పోరాటాల మధ్య సాగవలసి వస్తుంది. జీవితంలో స్థిరపడడానికి పోరాటం, కుటుంబము నడిపించడానికి పోరాటం, సేవలో కొనసాగడానికి పోరాటం, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి పోరాటం, వ్యాధి బాధలతో పోరాటం, శ్రమలతో పోరాటం, ఆర్థికంగా నిలదొక్కుకొనడానికి పోరాటం. ఇలా ఎన్నో పోరాటాలు మనిషి తన జీవిత కాలంలో ఎదుర్కొంటూ ఉన్నాడు. కొంతమంది అయితే మానసికంగా తమలో తాము పోరాడుతూ సంఘర్షణ పడుతూ ఉన్నవారు కూడా ఉంటారు. దేవుని బిడ్డగా మనము గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, మన పోరాటాలన్నిటిలో మన వెన్నంటి మనతోనే దేవుడు ఉన్నాడు అని. ఒక్కొక్కసారి మనకు ఎదురయ్యే పోరాటంలో ఎవ్వరూ ఏమీ చేయలేని స్థితి ఎదురు కావచ్చు. మనమే ఒంటరిగా పోరాడవలసి రావచ్చు. అయినప్పటికీ అదృశ్యుడైన దేవుడు మనతోనే ఉంటాడు అనే విషయాన్ని మరవకూడదు. లోకమును జయించిన దేవుడు లోకములో ఎదురయ్యే ప్రతి శ్రమలో, ప్రతి పోరాటంలో మనతో ఉండి మనలను గెలిపించడానికి సమర్థుడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ మనస్సులో నీవు పడే సంఘర్షణ, పోరాటము నీ చుట్టూ ఉన్నవారు గ్రహించకపోవచ్చు. వారి ముందు బయటపడకుండా నీలో నీవు మదనపడుతూ ఉండవచ్చు. నీవు పిండముగా ఉన్నప్పుడు నిన్ను చూచిన కన్నులు ఇప్పుడు కూడా, ఈ నిమిషంలో కూడా నిన్ను చూస్తూనే ఉన్నాయి. నీ పోరాటాన్ని, నీవు పడుతున్న ప్రయాసను చూస్తూనే ఉన్నాయి. గాఢాంధకారపు లోయ అయినా ఆయన నీతో కూడా ఉన్నాడు. నీ ఒంటరివి కావు. నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధికులు, నీ జీవిత భాగస్వామి, నీ అనుకున్న నీ వారికి తెలియకుండా నీవు అనుభవిస్తున్న బాధ, నీవు కారుస్తున్న కన్నీరు నీ పరమ తండ్రికి మరుగైలేవు. నీ పోరాటంలో నీవు ఓడిపోకుండా ఆయన అదృశ్య హస్తాలు నిన్ను మోస్తూ ఉన్నాయి. నిన్ను ఆదరించడానికి హత్తుకొని ఉన్నాయి. ఇది నీవు అనుభూతి చెందాలి అంటే నీవేం చేయాలో తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఇది యేసయ్య పలుకుతున్న మాట. తానెప్పుడు పరమ తండ్రికి ఇష్టమైన కార్యము చేసేవాడు కాబట్టి ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదని పలుకుతూ ఉన్నాడు. నీ జీవితంలో నిన్ను కూడా అనాథనుగా విడవనని ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు ఒంటరివి కావని, నీతో కూడా తాను ఉన్నాను అని ఈ దినం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ వాగ్దానం నీవు స్వతంత్రించుకోవాలి అంటే నీ జీవితంలో ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యము చేసే బిడ్డగా ఆయన దృష్టిలో నీవు ఉండాలి. ఒకవేళ నీవు అలాగూ ఉంటూ నీకు కలిగిన పోరాటంలో అలసి సొలసి సొమ్మసిల్లి ఇక నీ వల్ల కాదు అని ఆలోచిస్తూ ఈ మాటలు వింటూ ఉంటే, నీతో కూడా ఉండి నీ పోరాటంలో నీ వెన్నంటి ఉండి సహానుభవము కలిగిన వాడై నిన్ను గెలిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ఒంటరివి కావు. నీవు ఎన్నడూ అనాథవు కావు. కాబట్టి ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా, ఆ పరమ తండ్రి ప్రేమను, ఆదరణను, తోడును అనుభవించడానికి, నిత్యము ఆయనకిష్టమైన కార్యము చేయడానికి తీర్మానం తీసుకుందాము. అట్టి కృప
దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మాకు కలుగుతున్న పోరాటాలలో మేము ఒంటరి వారము కాదని, మాతో కూడా నీవుండి మా పోరాటాలన్నిటిలో మాకు విజయాన్ని దయచేయుటకు నీవున్నావని ఈ దినం మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, అతి కృప మేమందరము పొందుకునే భాగ్యము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ కోట యందు యూదులు 500 మందిని చంపి నాశనము చేసిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.